ఇచ్చినటువంటి నా ప్రభు, నా తండ్రి యొక్క జూమ్ కార్యక్రమానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ బిడ్డలందరినీ నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న ఆ దినం నుంచి నేటి వరకు నా ప్రభా నీ అపారమైన ప్రేమలో కృపలోని హస్తం కింద ఉంచి కాచి కాపాడుతూ భద్రపరుస్తూ కొనసాగిస్తున్న నీ అమూలమైన ప్రేమను బట్టి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఏర్పాటు చేస్తున్న సమయాన్ని బట్టి నా ప్రభా నీ బిడ్డలు అనేక అంశాలు అనేక విషయాలు నీ పాద సన్నిధిలో ప్రార్థించున్నారు ప్రభా. అన్నిటిని కూడా మీ సమూహానికి చేర్చుకుని ఉన్నారు. ఎన్నో విషయాలు మీరు నా ప్రభా చేశారయ్యా, వాటిని బట్టి నీకు స్తుతులు చెల్లించారు నా ప్రభా. ఇంకా అనేక విషయాలు చేయనై ఉన్న తండ్రి స్తోత్రాలు, చేసే దేవా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి బాబీ రత్నం గారిని నా ప్రభా అయా జాన్సన్ని ప్రభా జాన్సన్ని నా తండ్రి ప్రేయర్ టీము మొత్తాన్ని కూడా నీ దయగలిగిన హస్తానికి అప్పు చెప్తున్నాం. అనుదినం నా ప్రభా ఒక్కొక్క సేవకులను నా ప్రభా నా తండ్రి మీరు ఏర్పాటు చేసి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు అనేక విషయాలు మీరు మాట్లాడుతూ ముచ్చటింపు చేస్తూ మా ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల కలుగు చేయాలని, నీ రాజ్యానికి అర్హత కలిగి ఉండాలని, నీ రాకడికి సిద్ధపడాలని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభా ఈ గొప్ప ఏర్పాటుకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ పాటి వారం ప్రభా, ఎన్నిక లేని వారం తండ్రి అయినప్పటికీ నా ప్రభా నీ కృపలు మమ్మల్ని రక్షించి కాపాడుచున్న తండ్రి స్తోత్రాలు వందనాలు. లోకంలో చూస్తే నా ప్రభా ఎటు చూసినా నెమ్మది లేదు. క్రైస్తత్వాన్ని నిర్మూలన చేయడానికి ఉద్దేశించినటువంటి దుష్టుడైన సైతానుడు ఊహలో నా ప్రభా కాల్చివేసి తుడిసివేసి లేకుండా చేసి అయ్యా నీ రాకడితో నువ్వు రానై ఉన్నావు కనుక ఎత్తబడే గుంపులో మేము సిద్ధపడటానికి ప్రభా నా తండ్రి నిన్ను నమ్ముకున్న బిడ్డలు వెనకంజి వేయక ఈ శ్రమలు వీటి వైపు చూసి బాధపడక నా ప్రభా నా తండ్రి అయ్యా అన్నిట్లో కూడా ప్రభా వీరుడు అయి నువ్వు అన్నావు కనుక జయశీలుడైనటువంటి నీ కుమారులు కుమార్తెలుగా జీవించే జీవితం బ్రతుకు మాకు నేర్పించమని మనవి చేసుకుంటూ అయ్యా నా ప్రభా నారేటమ్మాయి అమ్మగారిని ప్రభాన్ని దయగలిగిన నష్టానికి అప్పు చెప్తూ నా ప్రభా నీ కుమార్తెలు అనేక ఆత్మరక్షణ మార్గంలోకి నడిపించే సాధనంగా మీరు వాడుకుంటున్నారు. అనేక కార్యక్రమాలు ప్రభాన్ని బిడ్డ ద్వారా మీరు జరిగిస్తున్నారు ప్రభా. వాక్యానుసారంగా నా తండ్రి మాట్లాడి నీ రాజ్యానికి అర్హత సంపాదించే ఒక యాజకురాలుగాను నా ప్రభ నీ సేవకురాలుగాను నీకు ఇష్టరాలుగాను నీ బిడ్డని మీరు కాపాడుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభ. నీ పరిశుద్ధాత్మతోటి నింపి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు నా ప్రభ మీరు మాతో మాట్లాడమని మనవి చేసుకుంటున్నాను. మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నీవే నా ప్రభ ఉండి మందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మాట్లాడమని మనవి చేసుకుంటూ నా ప్రభ నా తండ్రి ఈ యొక్క కూడికలో చేరిన బిడ్డలందరికీ స్తోత్రాలు. చేరనై ఉన్న బిడ్డలు కూడా సిద్ధపరిచి చేర్చమని మనవి చేసుకుంటూ మందరి శరీర ప్రాణాత్మల్ని దయగలిగిన హస్తానికి అప్పు చెప్తూ నీ కుమార్తెను నీ చేతికి అప్పు చెప్పుకుంటూ ఇక సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసి అతి త్వరలో మేఘాశ్వరుడే రానై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మారు. జాన్సీ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చ్కి క్రమంగా హాజరవుతూ అక్కడ వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారండి. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ వస్తున్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి రీటా గారు అంటే మనందరికి ఎంతో ప్రేమ. అలాగే మరి మన మధ్యలో తెలుగులోనికి అనువదించడానికి సిస్టర్ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కూడా గత కొన్ని వారాలుగా మరి చక్కగా మేడం చెప్పిన దాన్ని చక్కగా ట్రాన్స్లేట్ చేస్తూ మనకి అందిస్తున్నారు. వారిని కూడా పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. Good morning. God bless. థ్యాంక్ యూ. Praise the Lord. Thank you, Jansi. థ్యాంక్ యూ మేడం. So this morning we have a nice message. It's faithful witness, boldness in faith and service. Faithful witness, boldness in faith and service. That's our message for this morning.
మరి గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మనము మరి విశ్వాసము కలిగిన మరి సాక్ష్యమును తర్వాత ధైర్యముతో మరి ప్రకటించడానికి గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. And we are going to take passages from the book of Isaiah, 2 Corinthians, and the Gospel of Luke. యెషయా గ్రంథము, కొరింథీయుల పత్రిక, అదే రీతిగా లూకా సువార్తలోంచి మనం నేర్చుకుంటున్నాము. Now, friends, when we understand this, before we begin meditating on the verses and the theme, let's look to the Lord in prayer. Come, let's మరి pray. ఈ యొక్క లేఖనాలు మనం పరిశీలనగా తెలుసుకోవడానికి ముందు ప్రార్థనలో ఏకీపిద్దాం. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace, mercies, and thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. I pray for blessings on each one and their families, Heavenly Father. Strengthen them in their resolve, Heavenly Father. And above all, Heavenly Father, strengthen them in their hearts and in their minds, Heavenly Father, that they may boldly step into the week, Heavenly Father, declaring, Heavenly Father, your grace and your mercies upon each one. I ask you that you speak through me as I bring this message this morning, and may it be a blessing, Heavenly Father, to each person who hears this message, Heavenly Father, knowing, Heavenly Father, that the words have come from you. I ask for blessings on each one. In your very precious and holy name, I ask this prayer. Amen. ఆమేన్, ఆమేన్. So, faithful witness. When you and I witness, friends, we need to be very faithful to the Lord. It is not going to be just lip service, or it is not just going to be as a fashion statement. When we witness for the Lord, we give our entire being into the Lord's hands. దేవునికి మనం మరి విశ్వాసమైన సాక్ష్యముగా నిలబడినప్పుడు అది కేవలము మాట మాత్రముగా కాకుండా లేకపోతే మరి అది స్పష్టమైన రీతిలో మరికి దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండాలి. And we need to have boldness in our faith. When we are confronted, we need to be boldly declaring that we are the children of Christ. And we need to be in that service at every given time. This is when we are faithfully following him. ఆ యొక్క విశ్వాసమును ప్రకటిస్తున్నప్పుడు మనకు ఎంతో ధైర్యం కావాలి. అంతేకాకుండా దేవునిని వెంబడించడంలో మరి దాన్ని స్పష్టమైన రీతిలో మనం తెలియచేసేవారుగా ఉండాలి. Now, to understand this message this morning, we are going to take the portion from Isaiah 40 verses 1 to 10. యెషయా గ్రంథము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాము. So before we read, I want to tell you this portion today that we are going to read from Isaiah 40. This portion, the book of Isaiah is divided into two portions, okay? Portion 1 to 39, when we read this book, it tells us about the dark judgment of all that has happened, verses chapters 1 to 39, all the dark judgment, because remember, they were sinning, and still God looked upon them. But now when we start reading the chapter 40, this brings out the light, the promises of God, and this brings out the restoration of the land. So this is the promise of the Lord. యెషయా గ్రంథమును 2 భాగాలుగా విభజించవచ్చు. 1 నుంచి 39 అధ్యాయాలు మరి
చీకటి మీద మనిషి ఏ రీతికైతే అవిధేయతనున్నారో దాని మీద దేవుని యొక్క తీర్పును తెలియచేసేదిగా ఉంది. ఈ యొక్క 40వ అధ్యాయం నుంచి మరి దేవుడు ఏ రీతిగా మనకి వాగ్దానములు ఇచ్చారు అనేది మనం గుర్తించగలుగుతున్నాం. And this is the greatness of God in releasing Judah from the enemies, from being captive. మరి బందీలుగున్న యూదాలను దేవుడు ఏ రీతికైతే విడుదల చేశారో అనేది మనం ఈ యొక్క లేఖనంలో తెలుసుకోగలుగుతున్నాం. So let's read chapter 40 verses 1 to 10. 40వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదవండి అమ్మా. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Thank you, Prasida. Now, you know, friends, that Isaiah, he was also known as the evangelical prophet of God, right? And in those days, whenever we talked about prophets, they were all servants of God. Means they obeyed God's word to the highest. There was no way that these people would ever go back on what they said. And Isaiah was one who saw the heavens open. యెషయా మరి దేవుని సన్నిధిలో ఆయన ప్రవక్తగానే కాకుండా సువార్తికునిగా కూడా ఉన్నారు. మరి ఈ యొక్క మనం బైబిల్లో చూసిన ప్రవక్తలందరూ కూడా మరి ఉన్నతమైన స్థితిలో దేవుని వాక్యానికి విధేయత చూపించిన వారుగా ఉన్నారు. And Isaiah was one prophet of God who predicted glory at the end. He not only saw the new kingdom in his time, God opened the heavens to show him, and for a split second, and God showed him the new world. And Isaiah was the one who evangelized and tried to bring the people back to God, because they were sinning. And you know that even when we read verse 5, and Yes. the glory of the Lord shall be revealed, and all flesh shall see it together, for the mouth of the Lord hath spoken it. Which means that God walked before his people. When we are talking about restoration, we are talking about the greatness, we are talking about God making Judah, taking them out of captivity. God walked before the people. యెషయా మరి తన యొక్క పరిచర్యలో మనం చూసినప్పుడు ఆయన తెరువబడిన ఆకాశమును చూశాడు. మరి తప్పిపోయిన యూదాల జనాంగం అంతటిని కూడా, మరి వారి యొక్క అవిధేయతను అంతటిని కూడా
మరి దేవుడు ఆయన ద్వారా బయలుపరిచి వారిని ఆ యొక్క స్థితిలోనే ఉండిపోకుండా వారిని విమోచించారు, బలపరిచారు. అంతేకాకుండా వారికి దేవుని యొక్క మహిమను చూపడం, అంటే పరలోకము తెరవబడడం, దేవుని యొక్క సన్నిధిని వారి ఎదుట కనపరిచేవాడుగా యెషయా ఉన్నారు. And when God walked with them, he walked with them from Babylon to Palestine, where they were all freed. వారు బబులోను బంధకాల అన్నిటి నుంచి కూడా వారిని విడుదల చేయగలిగాడు. Now when we read verse 8, the grass withers and the flowers fade, but the word of our God shall stand forever. In this, we are talking about all the prophecies that are going to be fulfilled. It is not that they started, but we know that the prophecies were all going to be fulfilled, because Isaiah predicted that at the end, every word that he has spoken, because God had spoken through him, the prophecies were all going to come true. యెషయా ఏదైతే మరి దేవుని యొక్క మహిమలో నిలిచి ఉండి ఆయన ప్రకటించాడో అదన్నీ కూడా నెరవేర్చబడడం అనేది తన కాలంలో అతడు చూశాడు. ఇక్కడ 8వ వచనం చూస్తే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచును అని ఇతడు ప్రకటించగలిగాడు. And when we had studied many months ago about the book of Isaiah, we had read also, and we had meditated upon, there are still some of the prophecies that still need to be fulfilled. And this will be fulfilled over time, whether it is in our time or the times to come. But there are still many prophecies that are yet to be fulfilled before the end of our time. మరి మన జీవిత కాలంలో మరి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతున్నప్పుడు, అంటే మరి యెషయా ఏదైతే ప్రవచించి తెలియజేశాడో వాటన్నిటినీ కూడా మరి దేవుడు మన కాలంలో కానీ లేకపోతే రాబో కాలంలో ఆయన నెరవేర్చబద్దుడుగా ఉన్నారు. And so this is what we mean when we are talking about faithful witnesses, the people of Israel being faithful witnesses at the end. They have still not been taken out of captivity, but they are on the road to captivity. And that's why this boldness in faith and service, because God is leading them on their way. మరి బంధింపబడిన యుద్ధ జనాంగం అంతటిని కూడా వారు ఆ బంధకాలంలోనే మరి వారి ముందుకి కొనసాగుతున్న సమయంలో దేవుడు ఏ రీతిగా చెరగనిపోయిన ప్రజలను విడుదల చేస్తూ ఆయన బలపరుస్తూ వారిని నడిపించేవాడుగా ఉన్నాడు. Now let's take this passage in 2 Corinthians chapter 11. 2 Corinthians chapter 11 verses 21 to 29. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 21 to 29. 21 నుంచి 29 వచనాలు చూద్దాం. మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుతున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడని. వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలీయుడని. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడని. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను,
పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును కాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా, నాకును మంట కలుగదా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Thank you, President. Now, in the second Corinthians chapter 11, we are talking about Paul's suffering. Paul's suffering as he was an apostle of Jesus Christ. Now, when we are speaking about Paul's suffering, I want us to know that Paul, whatever he boasted about, he not only boasted, but he also boasted about his weakness. He never ever discussed or he never spoke openly about his strength and his power. How did he have that? Don't forget, he was chosen by God. I have said many times we have worked on this many times. Whomever God has chosen, it is not that overnight he comes up. No, he is chosen. He is worked upon for years. God polishes him up for years to come up to what he wants him to do. And when he comes up to that point, he is taken from wherever he is and put in the position where God wants him to lead. You take అపోస్తలులైన apostle, you take any apostle, you take any figure from the Bible, you take anyone who has been chosen by God, and you will see everyone has been taken, has been worked upon, and then brought to power. అపోస్తలులైన పౌలు మరి దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తన యొక్క బలహీనతలను బట్టి ఆయన గర్విస్తున్నాడు. అదే రీతిగా తను పొందిన శ్రమను బట్టి కూడా దేవుని సన్నిధిలో గర్వించేవాడుగా ఉన్నాడు. మరి ఎవరినైనా కూడా దేవుడు ఎన్నుకున్నట్లయితే వారిని కొంతకాలం మరి వారిని ఆ యొక్క స్థానంలో వారు ఉండడానికి దేవుడు వారిని సిద్ధపరిచి వారిని నడిపిస్తూ ఆయన మరి బలపరచువాడుగా ఉన్నారని మనం గతంలో కూడా ఈ విషయాన్ని మరి గుర్తించగలిగాం. And one of the most beautiful parts is, friends, age is not a deterrent to this calling. This can be happen to anyone at any time in their lives. This is so important for us to know. And the best part is, no matter how small or how big the event or the issue is, it is that your glory shines through to such a powerful extent that people have to look at you. మరి దేవుడు వారిని పిలుస్తున్నప్పుడు చిన్న వయసు పెద్ద వయసు అని కాదు, కానీ దేవుడు వారిని పిలిచినప్పుడు దేవుని యొక్క మహిమ వారి జీవితాలు స్పష్టంగా దేవుడు కనపరిచేంత వరకు వారిని బలపరిచి నడిపిస్తారు. అది స్పష్టతను ప్రజలు కూడా గుర్తిస్తారు. And remember, in those days, when we are reading verse 24, what does verse 24 say? 24వ వచనంలో చూస్తే, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 times I was given the lashings of 39 whips. What does this mean? In those days, friends, when you had to be whipped, there were 40 times your back was stripped. They gave you lashings of 40, but it always ended up at 39 because they could not go beyond 40. So it was always 39. That's why they say 40 stripes, but actually they give you 39. And that was what Paul had suffered. He had suffered many at the hands of the Jews at every given twist and turn. ఇక్కడ 40 దెబ్బలు అనేది
మనం చూస్తున్నప్పుడు అది 40 దెబ్బలు కొట్టరు కానీ 39 దెబ్బలు కొడతారు. ఎందుకంటే ఆ చివరి దెబ్బ తగిలితే వాళ్ళు ఇంకా పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ మరి ఈ యొక్క సఫరింగ్ అనేది పౌలు జీవితంలో 5 మార్లు కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. And you also know, friends, that Paul was also shipwrecked at that time when he was also one of the many sufferings that he was done. He was shipwrecked, he was whipped. There were many things that happened to him in his time. మరి ముమ్మారు బెత్తంతో కొట్టబడితేని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితేని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని అనే తన శ్రమను ఆయన తెలియచేస్తున్నాడు. And yet Paul had not given up on following Christ and spreading the good news about his coming. తనకు కలిగిన శ్రమని బట్టి తను యేసుప్రభుని విడిచిపెట్టలేదు, కానీ ఆ శ్రమలోనే కొనసాగుతూ దేవునికి మరి సాక్షాత్మే సువార్తికుని పనిని ఆయన సంపూర్ణం చేస్తూ వచ్చాడు. And don't forget, friends, Paul was one who established many churches all around. In Corinth, in Rome, everywhere, wherever he went, he started establishing churches so that he could teach and tell the priests how to conduct themselves and how to bring the people to Christ. That was one of his greatest missions on earth. మరి భూమి మీద ఆయన చేసిన పరిచర్య అంతటిని మనం గమనిస్తూ వెళ్తా ఉన్నప్పుడు పౌలు తను ఎక్కడికి వెళ్తే ఆ స్థలంలో సంఘమును నాటగలిగే స్థితిలో, వారిని బలపరిచే స్థితిలో, వారిని సరిచేసే స్థితిలో పౌలు ఉండగలిగారు. And Paul, if you read verse 28, friends, Paul was very empathetic. He said, and not to mention other things, every day I am under the pressure of my concern for all the churches. When someone is weak, then I feel weak too. And when someone is led into sin, I am filled with distress. మరి పౌలు తన యొక్క పరిచర్యలో ప్రయాసతో, కష్టంతో, తరచు జాగరణంతో, ఆకలి దెబ్బలతో, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరత్వంతో ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకమైనవి. ఇవిను కాక సంఘములన్నిటి కూర్చిన చింతయు నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడైనా నేనును బలహీనుడు కానా? ఎవడైనా తొట్టుపడినా నాకును మంట కలగదా అని తాను ప్రశ్నిస్తూ అటువంటి విధంగా పౌలు జీవించగలిగాడు. So you can imagine Paul's spiritual burdens. They were much greater than what pressure he was under. మరి తనకున్న ఒత్తిళ్ళన్నిటిలో కూడా ఆయన ఆ భారాన్ని కలిగి దాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు. Now let us turn to the book of Luke. Luke chapter 20 verses 9 to 18. లూకా సువార్త 20వ అధ్యాయము 9 నుంచి 18 వరకు చూద్దాం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు తన ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడో వాని పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకనితో ఒకరు ఆలోచించుకొని అతని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, వారు విని అట్లు కాకపోవును గాకండ్రి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి?
ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. Thank you, Prachita. Praise the Lord. Now, what does this parable of the tenants tell us about the vineyard? మరి When ఆ యొక్క మంచి ద్రాక్ష తోటలో ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. when we are talking about the cornerstone, when we are talking about the cornerstone, what does it say about the cornerstone? మూలరాయి అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. See, friends, when the cornerstone, when a house is being built, the cornerstone is the one that keeps the whole building standing. And it is not cemented, it is fitted. ఈ యొక్క ఒక గృహాన్ని కడుతున్నప్పుడు ఒక మూలరాయి అనేది ఉంటుంది. దానికి సిమెంట్తో మరి అది అమర్చబడిందిగా కాకుండా అది ఒక ప్రాముఖ్యమైన రాయిగా ఉంటుంది. ఆ యొక్క రాయిని తొలగిస్తే ఆ కట్టడం అంతా కూడా కూలిపోయే పరిస్థితి ఉంటుంది. And this cornerstone, the pillars are set, and this cornerstone just goes and sits and holds it. And that building stays firm and strong. If it fits in perfectly, it fits in beautifully, the building stands firm. ఆ యొక్క మూలరాయి మరి ఒక సరైన స్థలంలో నిలబెట్టినప్పుడు ఆ బిల్డింగ్ అంతా కూడా, ఆ యొక్క కట్టబడుతున్న బిల్డింగ్ అంతా కూడా అది చక్కగా నిలబడి ఉండగలుగుతుంది. ఒకవేళ దాన్ని తొలగించినట్లయితే అది ఆ స్థానంలో లేకపోతే, దానికి ఉన్న ఆ యొక్క ఉద్దేశం లేకపోతే ఆ బిల్డింగ్ సరిగా ఉండడానికి అవకాశం అనేది ఉండదు. And if a shoddy work is done on that, if a bad work is done on that, and it is just put over there because it's not my building, I don't need to be bothered about it, what happens then? They just shove it over there, they don't bother about setting it, then you can be sure the building comes down whenever there is a problem with the building. మరి ఆ యొక్క మూల రాయిని సరైన స్థలంలో ఉంచుతారు. ఎందుకంటే దానిని తొలగించినట్లయితే ఆ యొక్క మరి భవనం అంతా కూడా కూలిపోయే పరిస్థితులు ఉంటాయి. And that's why the last verse 18 says, but on whoever it shall fall, it will grind him to power. మరి రాయబడిన మాట ఏంటి? ఈ రాతి మీద పడి ప్రతివాడు తునకలైపోవును, గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయువలెను. That is the power of the cornerstone. మరి ఆ యొక్క మూల రాయికి ఉన్న ప్రాధాన్యము అక్కడ మనకి తెలియజేయబడుతుంది. So the stone that the mason rejects becomes the cornerstone in a building. Friends, this is a very, very powerful statement that is given in the Bible. మరి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాటగా ఈ రాతి విషయంలో, ఒకవేళ కట్టబడుతున్న ఆయన ఆ మేసన్ అది దాన్ని పక్కన పెట్టినట్లయితే అదంతా కూడా పాడైపోయే స్థితిలో ఉంటుంది. Now, when this passage, why I want you all to remember this is, in spite of who Paul was, Paul became a cornerstone in the Bible, because the Bible, most of the New Testament readings that we have has got Paul in it. Remember, Paul has been mentioned. He's in many of the books. He has been referred to. Also, do you remember that woman who had poured that alabaster oil on Jesus's feet, and Jesus said that she was preparing him for his burial? He said, whenever the word is read, whenever you people will read the Bible and the word is read, she will be mentioned. ప్రభు యేసుక్రీస్తు మూలరాయి గురించి
మరి తెలియచేసే విధముగా పౌలుని తన జీవితాన్ని ఉంచారు. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయబడే ముందు అత్తరుబుడ్డి పగలగొట్టిన మరీ విషయంలో కూడా ఆ మాటలు వ్రాయబడినవి ఎర్ర రంగులో రాయబడి ఉన్నాయి. How many people mentioned in the Bible today are all cornerstones? బైబిల్లో ఏ యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేశారో వారందరూ కూడా మరి ఆయా సమయాల్లో ఆ కాలంలో వారు మూల రాయిగా ఉన్నారు. And this parable about this vineyard. Now, when the man had given people his land to develop into a vineyard, how the people, when it came up so beautifully, how the people took control of it. They took control of it, and when it was time for his share to be given, the landlord's share to be given, the tenants did not give it. యజమాని ఏదైతే పొలాన్ని వారికి ఇచ్చి సాగు చేయమని ఇచ్చారో ఆ సాగు చేయబడిన దానిలో ఆయన చూడవలసినంత ఫలమును ఆ పనివారు దాన్ని చేయలేకపోయారు. And that is why, friends, whenever we read, whenever the Bible says, whenever the word is given, we also must remember. We must also remember in our lives. And the Bible also mentions it. Give unto Caesar what is Caesar's, and give unto God what is God. Never keep things, friends, that do not belong to you. Give God good measure, because it will be multiplied more than what you want and more than what you think you need. That thing comes back to you, and life is all about that. మరి దేవుడు మరి లెక్క చూస్తున్నప్పుడు మరి దేవునికి చెందని దేవునికి, సీజర్కి చెందని సీజర్కి ఇవ్వాలని ఆయన హెచ్చరిక చేస్తూ మరి దేవునికి మనం ఏ కొలతో కొలుస్తున్నామో, ఏ విధానంలో మనం ఆయనకు అప్పగించుకుంటున్నామో అదే తిరిగి మళ్ళా మన జీవితం వైపుకి దేవుడు దాన్ని ఇవ్వనే ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త మీరు వహించవలసి ఉంటుంది. And you know, friends, it is so very difficult to do this. ఇది చేయడం చాలా చాలా కష్టముగా ఉంటుంది. Very difficult to give away what you have. మరి మనకున్న వాటిని మరి ఇచ్చివేయడం అనేది చాలా కష్టముగా ఉంటుంది. And this is the point I want to say to you. I have come to that part in my life. As I told you, this whole month is a very, very difficult month for me, because I have to clear out from my own house because it's going to be rebuilt. And I have been told by my brother, he is trying to be very kind to me. He says, Irene, you are at that stage in your life where you don't need much now. But can you imagine how much you accumulate in all your life? All your life you do nothing but you accumulate. You work, you want beautiful things, you collect beautiful things, and ultimately what does it happen? You have to leave it here. There is no other way. No other way. So my brother said, at first I used to fight it. But when I started realizing over time, when my brother kept speaking to me, he says, Irene, you will not need it all your life. I have finally realized, and I have finally come to the conclusion that I don't need all this in my life. So he has told me that, Irene, look at it very critically in your life. Just keep 7 summer clothes, keep 7 winter clothes. You need 2-3 small dishes for yourself. That is all you will do. And then the rest, give it to the church. Whatever is in very good condition, books or clothes, whatever, give it to the old age home. And this is what, and now I'm at peace with myself. Before I was struggling, what is my brother telling me? What is my brother? Why is he talking to me like this? But when you come to understand it is not that he did it overnight. He has been working on me for years.
At least for 2 years, he was working on me because we were thinking of redoing the house. But I did not realize that one of my brothers would also go during that time, which delayed it. And slowly, slowly, my brother has been working on my mind and working on with me. And now I've come to the conclusion that yes, there are things always in your life that you make up. But now is the time for others to enjoy what you had also enjoyed. And whatever is in very good condition, take it, clean it, keep it ready, and give it to people who are less fortunate than you. And that is where, my dear friends, you will find not only the greatest satisfaction, but you will find that you will be at peace with yourself. It's very difficult, let me tell you. I went through it. You think everybody is against you at that point of time, but no. God speaks to you. God speaks to you. He helps you to understand what is being said. And people come in very strange, like my brother. I thought he was against me all this while because I was living in this kind of a place. But no, he tried to make me understand. He tried to make me listen because he knew that it's very difficult to part. And he does the same. Whenever something is not needed, he just gives it away. He doesn't think twice. And I used to think he was nuts. But no, I think he was very wise to do that. That is what life is all about, friends. Just giving, giving, giving. మరి జీవితంలో మరి నేను ఎన్నో సంపాదించుకున్నాను. ఈ యొక్క గత సంవత్సరాల్లో నా సహోదరుడు ఈ విషయంలో ఏదైతే నన్ను సరిచేస్తూ వస్తా ఉన్నాడో, మరి నాకు కలిగిన వాటిని, మంచి వాటిని సంఘముకో లేదా ఇతరులకో ఇచ్చివేయమని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించడానికి నాకు చాలా సమయం పట్టింది. అయినప్పటికీ మరి తన యొక్క సహోదరుడు వాటి విషయంలో సహోదరుని హెచ్చరిక చేస్తూ మరి తను ఏదైతే ఇచ్చివేయాలి అని తెలియచేశారో, తనకి 7 జతల బట్టలు మరి చలికాలంకి, మరి లేకపోతే ఎండాకాలంకి ఇట్లా కొన్ని బట్టలు సరిపోతాయి, తర్వాత కొన్ని వస్తువులు సరిపోతాయి. వీటన్నిటినీ తను సరిచూసుకుంటూ వాటన్నిటినీ ఇచ్చివేసినప్పుడు కలిగే ఆ యొక్క తృప్తి ఎంతగానో ఉంది. ఎందుకంటే తన యొక్క గృహము తిరిగి నిర్మిస్తున్నప్పుడు వాటన్నిటినీ, అవసరం లేని వస్తువులు కానీ బట్టలు కానీ అన్నిటినీ కూడా తను ఇచ్చివేయడం బట్టి తనకి ఎంతో తృప్తి కలిగింది. ఎందుకంటే తన సహోదరుడు కూడా ఆ రీతిగానే ఇచ్చివేయటం విషయంలో అనేకమైనవి తను చేయగలిగాడు. అది కూడా మనం నేర్చుకోవాలి. ఏంటంటే జీవితంలో ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియగా ఉండాలి. And so, why did I bring up this topic? It is not got anything to do with either boldness, or it's not got anything to do with service or anything. But this, friends, have helped me to make way for doing God's work. Why I'm telling you this? Because see, when you're holding on to so much, you have to spend so much time taking care of it, looking at it, cleaning it, doing 101 things for it. But now that I know I will go for some time, for 2 years at least, I will go to a smaller place, and I will have lesser things. This will give me so much more concentration on what I want to bring to you people. There are many thoughts that are going on in my head, many topics that I want to bring to you. And for that, I need to really go through the Bible tooth and nail. Tooth and nail, I need to understand the Bible, because those are topics that topics that I would like to share with you people. And this will help me to not only clear my mind, it will help me not to concentrate on things that don't matter. It will help me to concentrate on bringing the word to you, to sharing something that I have been thinking about for a long time, but never had the time to do it. So why I'm saying this? Because this will give me the boldness to go forward, boldness to bring things to you, so that I know that whatever I do, I will have to look at references from every bit of the Bible, and I want to share it with you.
ఈ యొక్క విషయాలు మీకు తెలియచేయడంలో నేను ధైర్యంతో వీటిని మరి చేయగలుగుతున్నానంటే దానిలో ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అంటే నాకు కలిగిన దాని అంతటి మీద నేను నా సమయాన్ని, నా ధనాన్ని, వాటిని లేకపోతే సంరక్షించుకోవడానికి నా సమయం అంతా వెచ్చించడం వల్ల పొందడం అనేది నాకు అది తృప్తిని ఇవ్వలేదు. కానీ నాకున్న సమయాన్ని నేను దేవుని లేఖనాలు వెతికి మరి అనేకమైన సంగతులను మీకు బోధపరచడానికి, మరి బైబిల్లో ఉన్న ప్రతి మాటకి దానిలో ఉన్న లోతును తెలియచేయడానికి మరి నేను ఎంతో ప్రయాస కలుగుతూ మరి ఆ రీతిగా నా సమయాన్ని మీకు ఇవ్వడానికి, లేకపోతే వాక్యమును లోతును మీకు ఇవ్వడానికి ఇటు రీతిగా మరి ఒక చిన్న స్థలంలోకి నేను వెళ్ళిపోవడం ద్వారా కొన్ని వస్తువులతో జీవించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తున్నారు. And one of the nicest things about reading the Bible, friends, is that it is so easy to understand when you're concentrating on it. And you get so immersed in it that at times it becomes so difficult to leave it. And then you always say, okay, I'll read the next verse. I'll read the next verse. Okay, after this. But the after this never stops. That is the beauty of reading the Bible. మరి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మరి ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాము. మనం ఏంటంటే ఒక వచనం చదివిన తర్వాత దాని తర్వాత దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించినప్పుడు ఇంకా చదవాలని ఇంకా లోతుగా ధ్యానం చేయడానికి మరి అది మనకి ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేస్తుంది. And I don't say that just because of I think I am great. No, it is because, friends, I was brought to the Bible. మరి నేను వీటన్నిటి ధ్యానించడాన్ని బట్టి నేను ఏదో గొప్పదాన్ని అనుకోవడం లేదు, కానీ బైబిల్ని స్పష్టతను ఎదుట తేవాలని ఆశపడుతున్నాను. And the Bible brings you to it. The Bible doesn't come to you. The Bible draws you to it. మరి అది మన సామర్థ్యం వంటిది కాదు, కానీ బైబిలే మనల్ని ఆ రీతిగా మనల్ని ఆ స్థానంలోకి తీసుకువెళ్ళగలుగుతుంది. And that's the beauty of the Bible. మరి బైబిల్లో ఉన్న అందమైన స్థితి మరి జుంటి తేనె దారుల కంటే మధురమైన స్థితి అది. I'm sure that all of you people also are drawn to the Bible, because I have heard many people from our group, they are so concerned that whenever they reflect so much on the Bible when they speak. It is so beautiful to hear that. And I want someone in the group to just tell me they find, what it means to them to be faithful witnesses, and what it means to follow in the service with boldness. Someone tell me, every minute of your life, this continues, the boldness in faith and service continues in your life. Somebody tell me about yours. మరి మనము ఈ యొక్క మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాము. ఏంటంటే మన యొక్క గ్రూప్లో వారు కూడా దేవుడి వాక్యంగా ఉంచలేదు, కానీ దాన్ని అనుసరిస్తూ దాన్ని వారి జీవితాల్లోంచి మరి ప్రతిఫలింప చేస్తున్నారు. అది ఒక విధంగా ప్రకటించగలుగుతున్నారు. ధైర్యముతో మరి ప్రకటించడము, మరి నమ్మకమైన సేవ చేయగలిగే స్థితిలో దేవుడిని మనల్ని నడిపిస్తున్నారు. ఆ సాక్ష్యాన్ని ఎవరైనా చెప్పగలుగుతారా? మీ సాక్ష్యాలు అని అంటున్నారు. నేను కొన్ని విన్నాను, మరి మీరు కూడా ఎవరైనా ఈ దినాన్ని సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు? ధైర్యంతో మరి మన విశ్వాసాన్ని ప్రకటించడం, అది ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. సాక్ష్యం ఎప్పుడు కూడా ఇతరులని క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. I'm sure many people have gone through this. I mean, it happens to you every day of your life, friends. It is not something that is new to any one of you who are great followers. There are situations in everybody's life. I just told you of my latest situation. There are many situations even in my life where, I have stepped about it in boldness. మరి నా జీవితంలో జరిగిన యొక్క పరిస్థితులన్నిటిలో దేవుడు ఏ రీతిగా నన్ను నడిపించారో వాటిని ధైర్యంగా నేను ప్రకటించగలుగుతున్నా. మనము కూడా ఆ రీతిగా ప్రకటించగలము.
And this is what I mean by saying things in boldness and the service of God. మరి దేవుని యొక్క వాక్యమును ధైర్యముతో మరి ప్రకటించడం ద్వారా అటు రీతిగా దేవుని మనం సేవించగలము. How many people are put in situations మరి in their lives where, they have to choose, and how they have to be bold enough to speak up. Many people have this situation constantly running in their life. It is everyday common things, friends, for this boldness in Christ to be shown. మరి ఎంతమంది ఈ యొక్క అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో మరి వారు వెనుకంజ వేస్తున్నారా, లేకపోతే ధైర్యంగా దేవుని యొక్క వాక్యానుసారముగా వారు వాటన్నిటిని ప్రతిఘటిస్తూ నిలబడగలిగి దేవునికి సాక్షిగా ఉండగలుగుతున్నారు. And this helps you to understand that boldness in participation, because when you speak, that is when your strength starts building up. No matter what, there is no harm in anyone sharing. It helps you to come up, it helps you to speak out boldly, and it helps you in your daily life also. మరి ధైర్యంగా అటు రీతిగా మనం లెక్కనసానుగా నిలబడి ముళ్ళ రాయి మీద నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నప్పుడు మరి తప్పకుండా మనకి ఆ ధైర్యాన్ని ఆ సాక్ష్యంలో దేవుడు ఇస్తారు. Everybody is very silent. అందరూ సైలెంట్ గా ఉన్నారు. మీరు ఆన్సర్ చేయాలని కోరుతున్నారు సహోదరి. ఎటువంటి అనుభవాలు మరి ఈ దినమో మనం నేర్చుకున్న లేఖన భాగాల నుంచి, యెషయా గ్రంథం కానీ, కొరింథీ పత్రికలో కానీ, మరి పౌలు సాక్ష్యాన్ని చెప్పగలిగిన రీతిలో తను జీవితము మనకి అనుసరణీయంగా ఉంది. అదే రీతిగా మరి యజమానుడు ద్రాక్ష తోటలో ఏదైతే వారికి బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతను నెరవేరుస్తున్నప్పుడు కలిగే మరి సంతోషాన్ని మరి దేవుడు కోరుతున్నారు. So friends, one thing I need to tell you people about being faithful witnesses. There are many, many situations in one's life when we need to be faithful. I have to tell you this. There was in my church, they were the once upon a time, the English congregation was very powerful. When they say they were powerful, the English people, in the sense, us people who belong to the English congregation, we were very concerned about the church, the activities in the church. We were very concerned about the land of the church, and we people took it upon ourselves to be able to pool in our resources to help the church, right? But over time, the elders passed away, the youngsters got married, they belonged, then they went out of the country, they went out of cities where their husbands were, and very, very few people in the English congregation stayed behind. Few families, were very few members from each family. So with the result, the Hindi congregation started multiplying. And with the result, very soon, it was in one of our pastorate meetings that they said that they want to do away with the English service and the English congregation. మరి మేము వెళ్తున్న చర్చ్లో ఇంగ్లీష్ సర్వీస్ చాలా బలముగా మరి ఉన్న వారందరూ కూడా పరిచర్యకి సహకరిస్తూ మరి అది ఒక బలమైన సాధనంగా ఉంచారు. అయితే చాలా మంది పెద్దవారై మరి వారు మరణించారు. మరి పెళ్ళిళ్ళు అయిపోయి స్త్రీ పురుషులు వివిధ ఉద్యోగాల రీతిగా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ సర్వీస్ అనేది నెమ్మదిగా తగ్గిపోయి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మరి హిందీ సర్వీస్ అనేది బలముగా విస్తరిస్తూ ఉన్నది. And ultimately what had happened in the pastorate committee, they had openly said to the priests that they do not want the English congregation people and they do not want to have an English service.
And being a member of the pastorate committee, I was very horrified, and I was absolutely, and I could have retaliated, because I was so angered with something that the English congregation had been supporting the church to a very large extent, not only with funds, but also with resources. Whatever positions we were, we pulled our strings and we did things for the church. Of course, it was all um, given free, because none of us ever accounted what you do for the church. But ultimately, what happened? Who are these people in the Hindi congregation? Mostly converts. Mostly 90% of the church members in the Hindi congregation are converts. They hear something, they want to follow because they think that Christians are free, they can do anything, It's not like that. God makes you free when you follow him. All the burden he takes on himself. That's why people, they cannot understand why the Christians are like that. And ultimately, what happened? The English congregation stayed more to itself. And it had come to a point where the priests in earlier times said that there is no English congregation in the church. And the bishops, when they sometimes when they come for special occasions, they do not realize that we even have an English congregation. So this is what I am saying. When you have to be bold, you need to be very bold to keep your church running. You need to drop everything that you do to ensure that your congregation and your service does not stop, because you are doing it for his service. And you must be bold in declaring it to everyone around that you cannot let anything go. Whatever you do for the Lord, friends, do it openly. Do it with an open mind. Do it with an open heart. That is the only way to send messages across the world that you are who you are. And nothing. Don't remember, our Lord is walking the battle before you, not behind you. He's walking before you. So be very, very bold, friends, when people start accusing you of things. At times you need to be silent. At times you need to boldly declare to the world who you are, what you are, and where you are. It is very, very important for us to be bold in ourselves, to be able to know that God is leading our battles. And that is all that you need to know. మరి సహోదరి తన యొక్క సంఘంలో మరి ఇంగ్లీష్ సర్వీసు మరి అది ఆగిపోతున్న పరిస్థితుల్లో మరి ధైర్యంగా మరి నిలబడి మరి ఏదైతే మరి తిరిగి పునరుద్ధరించాలి దాన్ని చేయడానికి మరి ధైర్యంగా నిలబడినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనేది ప్రకటిస్తున్నారు. మనము కూడా మన జీవితాల్లో మనం ఏదైతే గమనిస్తున్నామో, ఏదైతే సరిచేయాలనుకుంటున్నామో, మరి ఏదైతే దేవుడు మన ద్వారా సంఘములకు చేయాలని ఆయన ఆశపడుతున్నారో ఆ స్థలం మనం ధైర్యంతో నిలబడవలసిన వారంగా ఉన్నాము. ఎక్కడా కూడా మరి మనల్ని ఎదురాడుటకు మరి మనకి మరి పరిస్థితులు మరి లేకుండా, ఎందుకంటే మన పక్షాన ఆయన మన ముందు నడుచున్న మరి యుద్ధం చేయవాడుగా మన పక్షముగా ఆయన మన ముందుండి నడిపిస్తూ మనము సంఘమునకు ఏ కార్యము చేసినప్పటికీ దాని విషయంలో మనం లెక్కించుకోవాల్సిన వారం కాదు. కానీ మరి ఇష్టపూర్తిగా సమస్తము దేవుడు ఏదైతే మనకి ఇచ్చినారో దాన్ని దేవుని రాజ్యంలో పెట్టుబడి పెడుతూ మనము దేవుని రాజ్య విస్తరణ కలుగు చేయడానికి ధైర్యంతో మరి ఎక్కడా కూడా మరి మనకున్న ఆ యొక్క సాక్ష్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. కానీ మరి స్పష్టతమైన రీతిలో మనం చేయదగిన పనిని సంఘం కొరకు మనం చేయాలి. చాలా మంది మరి ఆ యొక్క హిందీ సర్వీస్లో మరి వాక్యము వారు అనుసరించలేకపోయినప్పటికీ కూడా వారు తెలుసుకుంది కొద్దిదే, కానీ మరి వారు ఎదిరించడానికి మరి అవకాశము ఇవ్వకుండా మరి సహోదరి మరి ఆ స్థలంలో నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. That is why, friends, in today's message, Paul, no matter what he was suffering from in personal life,
whatever he was going through, what all he was going through in his ministry. He was being whipped, he was being shipwrecked, there were people torturing him, there were people were against him. No matter what happened in his life, Paul was one person in the Bible who went through life, and God made sure that he walked before him. Not only Paul was chosen, but God also walked before him, and he did not stop. There was nowhere till the end of his life. Till the end of his life, remember, he is remembered not because of anything, but because he was bold in his service to our God. That is all that we need to know about Paul. He was bold. And no matter what, in spite of all that, what he was suffering from, he still did not forget God. పౌలు తన జీవితంలో మరి అనేక మార్లు దెబ్బలు తిన్న తర్వాత ఓడ పగిలిపోయినప్పుడు ఉపవాసములు, వేదనలు, దుఃఖములు, వీటన్నిటిలో కూడా పౌలు ఎక్కడ నిరుత్సాహం పొందలేదు. కానీ ధైర్యముతో దేవుడు తన పక్షాన ఉన్నాడని, తన ముందు నడిచిన దేవుని కనుగొనుటూ పౌలు తన జీవితకాలం అంతా కూడా మరి ధైర్యంతో తను ప్రతి పరిస్థితులు ఎదుర్కొరకు మరి మనకి సాక్ష్యంగా మాదిరిగా పౌలు ఉంచారు. And he was a faithful witness of our Lord. మరి మన దేవునికి ఎంతో నమ్మకమైన సాక్షిగా పౌలు నిలబడి ఉన్నారు. So I hope, friends, this morning's message is going to help all of us to know that we need to be bold in the service of our Lord. మరి దేవుని సేవించడంలో మనము ఎక్కడ కృంగిపోవద్దు, లేకపోతే ఆగిపోవద్దు, లేకపోతే వెనుకంజ వేయదు, కానీ ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ధైర్యంతో మరి పరిచయం చేయగలుగుదాం. Thank you, Jyoti. Thank you, sister. You strengthen me also. Thank you. God. Thank you. Bless you, sister. ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా. Praise the Lord. ఇప్పటి వరకు యెషయా గ్రంథము మరియు 2వ కొరింథీ పత్రిక, లూకా గ్రంథం నుంచి ఫెయిత్ఫుల్ విట్నెస్ ఫాలోయింగ్ సర్వీస్ విత్ బోల్డ్నెస్ అనే అంశం మీద అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, ట్రాన్స్లేషన్ లో సహకరించిన జ్యోతిర్మయ్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ఏంటంటే నీ బంగారు పదాలు కొందరం ప్రభు, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసురాలు ప్రభు సైమన్ రీటా గారి ద్వారా ప్రభు తన వ్యక్తిగత సాక్ష్యంతో కూడిన ప్రభ అపోస్తలుడైన పౌలు ఎదుర్కొన్న సవాళ్ళు, అదేవిధంగా దేవతన ప్రభ ఏ విధంగా తండ్రి కష్ట సమయాల్లో ప్రభావం మేము తండ్రి ధైర్యంగా బయటకు వచ్చి ప్రభు నీకోసం నిలబడాలో అనేక విషయాలు తెలియజేసిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. మరి ప్రత్యేకంగా ప్రభా ఆ బిడ్డ వ్యక్తిగత జీవితంలో తండ్రి తనకు అవసరం లేని అనేకమైన మాటను ప్రభా వదులుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా వారి సంఘంలో జరిగిన ప్రభా ఇంగ్లీష్ ఆరాధన విషయంలో కూడా ప్రభా బిడ్డ బోధించిన అనేక విషయాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా, సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి తిరిగేవారు కాకుండా, ప్రభా నాగడి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూసేవారు కాకుండా ప్రభా మా యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎక్కడైతే మేము నిలబడాలో, ఎక్కడైతే ప్రభా నీ సాక్షులుగా ఉండాలో అక్కడ ధైర్యంగా నిలబడడానికి ప్రభా నీ సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నువ్వు పిరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు తండ్రి, ఇంద్రియం గల ఆత్మని ఇచ్చావు ప్రభా. ఏ స్థితికైనా చాలిన దేవుడిని ఉన్నా ప్రభా నీకు వందనాలు తండ్రి. వెతుపడి వాక్యాన్ని తండ్రి 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ట్రాన్స్లేట్ చేసిన దేవతను అమ్మగారిని కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డల ప్రభా అనేక స్థలాల్లో ప్రభా వాడబడుచుండగా వారి ప్రభా నీ సాక్షులుగా నిలబడే ప్రతి స్థలంలో తండ్రి నీకు వారి మీద ఉంచుతండి. బలమైన వాక్యాన్ని ప్రభా చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి దేవతను ప్రభా నువ్వు ఇచ్చిన దేవతను ప్రభా ఈ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు తండ్రి. నేను ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలని, సేవను దీవించండి. సహకరిస్తున్న ముందుకు సాగడానికి సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, పండిస్ గారిని, మిగిలిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా తండ్రి మాకు ప్రార్థించే తల్లులను ఇచ్చే ప్రభా ఉదయకాల సమయంలో ఇచ్చి ప్రార్థన చేస్తుండగా సహాయం తెచ్చి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అప్పుల్లో ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ప్రత్యేక రాబర్ట్ జేమ్స్ అయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. టెస్ట్ విషయంలో ప్రభావం కృప చూపించామని నమ్ముతూ ఉన్నాను తండ్రి. బడికి సంపూర్ణ శక్తి బలం ఆరోగ్యంతో నింపి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి, రమణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకంగా డాక్టర్ విజయకోనమ్మ గారిని ప్రపంచంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ పేరు పేరు ముట్టమని ప్రభు. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ప్రభా. ఇంటర్మీడియట్ 10th రాయబోతున్న బిడ్డలతో ఉండమని సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రభు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి మీరే సకల మహిమాగంత ప్రభావం పొంది ప్రత్యేకంగా వాక్యం చెప్పిన సెమెన్ రీటా గారిని, అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసిన తల్లి గారిని కూడా దీవించి చేయవలసిన ప్రతి పనిలో సుటాన్ని మార్గాన్ని చూపించమని చిన్న ప్రార్థన మా ప్రభును ఈ కుమారుడైన యేసుక్రీస్తు వినామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందులకు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయు వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు తర్జుమా చేసిన బిడ్డలకు పాల్గొన్న వారికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. అయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములు అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.